ఏపీ ఆర్టీసీ జేఏసీ నేతలు అధికారుల మధ్య జరిగిన కీలక చర్చలు ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిశాయి. ప్రధానంగా ప్రైవేట్ ఈ బస్సుల నిర్వహణ అంశంపై ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. జేఏసీ నేతలు లేవనెత్తిన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఇప్పటికీ స్పష్టమైన హామీ రాకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ పరిరక్షణ దినం నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. ఆర్టీసీ సేవలను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే చర్యలను నిలిపివేయాలని, ప్రైవేట్ ఈ బస్సుల ప్రవేశాన్ని పునఃసమీక్షించాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ బస్సుల అవసరముందని అధికారులు చెబుతున్నప్పటికీ జేఏసీ మాత్రం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ సేవలు కొనసాగాలని పట్టుబడుతోంది. దీంతో ఇరు వర్గాల మధ్య చర్చలు ఫలించకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన కొనసాగుతోంది. ఇక ఆర్టీసీ పరిరక్షణ దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా డిపోలు, బస్ స్టేషన్ల వద్ద ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జేఏసీ ప్రకటించింది. ఈ వివాదంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? జేఏసీ డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తుందా లేక చర్చలు మరోసారి జరుగుతాయా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో ఆర్టీసీ భవిష్యత్, ప్రైవేట్ ఈ బస్సుల అంశంపై ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయంపై అందరి దృష్టి నెలకొంది.